జియాన్ వెనక్కి తిరిగి చూస్తుంది. తన భర్త ఒక పిల్లి రాక్షసుడిలాగా మారి ఉండడం చూసి ఈమె చాలా భయపడిపోతుంది. జియాన్ భర్త తక్షణమే మళ్ళీ మామూలు స్థితికి వచ్చేశాడు. మొదట ఈమె నాకు పిచ్చి పట్టిందేమో అని అనుకుంది. కానీ ఆ రోజు రాత్రి జియాన్ తన భర్త కోసం చేపని వండుకొని తేవగా భర్త వండిన చేపని చూసి ఆమె పైన చాలా కోప్పడతాడు. భర్త వండిన ఆహారాన్ని పక్కకు పారేసి ఫ్రిడ్జ్ లో ఉన్న పచ్చి మాంసాన్ని తీసుకుని అలాగే తింటూ ఉంటాడు. జియాన్ కి అప్పుడు అర్థమవుతుంది నా భర్త మారువేషంలో ఉన్న పిల్లి రాక్షసుడు అని. జియాన్ తన భర్తతో ఇలా చెప్తుంది, నాకు ఒంట్లో బాగోలేదు, నేను కాసేపు నిద్రపోతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జియాన్ తర్వాత రోజు బయటకు రాగా పక్కింటి ఆంటీ జియాన్ తో ఇలా చెప్తుంది, పిల్లులు మధ్యాహ్న సమయంలో చాలా గట్టిగా అరుస్తున్నాయి, నాకు చాలా టార్చర్ గా ఉంది అని చెప్తుంది. జియాన్ ఇది విని ఆమెతో ఇలా చెప్తుంది, మా ఇంట్లో అసలు పిల్లులే లేవు, మీరు భ్రమపడుతున్నారేమో అని చెప్తుంది. ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరూ బెడ్రూమ్ లో ఉంటారు. జియాన్ చూస్తుంది అక్కడ ఒక ఎలుక ఉండడం. దీంతో ఈమె చాలా గట్టిగా అరుస్తుంది. భర్త ఆ ఎలుకని చూసిన వెంటనే చాలా ఎక్సైట్ అయిపోతాడు. ఒక పిల్లిలాగా ప్రవర్తిస్తూ దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఫైనల్ గా తన భర్త ఆ ఎలుకని పట్టుకొని తింటూ ఉంటాడు. భార్య వెనకల నుంచి ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతుంది.